వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. అనిల్ జీల ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ మోతబరి లవ్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ G5 ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్లో మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే బాగానే ఉంది, వాచబుల్లే. ఈ మోతబరి లవ్ స్టోరీ యొక్క స్టోరీ విషయానికి వస్తే ఇది తెలంగాణలోని ఆరపల్లి అనే గ్రామంలో జరుగుతుంది. అక్కడ ఇద్దరు అన్నదమ్ములు అనేటోళ్ళు ఉంటారు, సత్తయ్య అండ్ నర్సింగ్. వారే ఆ ఊరి గ్రామ పెద్దలు అన్నట్టు. అయితే ఆ గ్రామ పెద్దల నాన్న ఆ ఊరి యొక్క మూతవారి అన్నట్టు. అయితే వాళ్ళ తండ్రి చనిపోయే ముందు హనుమవ్వకు ఒక 5 ఎకరాల భూమి రాసిస్తాడు. అయితే రహస్యంగా ప్రేమించుకుంటున్న సత్తయ్య కుమార్తె అనిత అలియాస్ వర్షిణి రెడ్డి, హనుమవ్వ మనవడు పార్షి అలియాస్ అనిల్ జీలా గారు లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకోగా అనుకోని అవాంతరాలు అనేటివి ఎదురవుతాయి. అసలు వీరి ప్రేమకు గ్రామంలో ఏర్పడ్డ భూ తగాదాలకు సంబంధం ఏంటి, పార్షి అమ్మమ్మకు మోతేవారికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, వారసత్వంగా వచ్చిన భూమి కోసం అన్నదమ్ములు ఏం చేసిర్రు, చివరకు పార్షి అండ్ అనిత ప్రేమ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది తెలియాలంటే మనం వెబ్ సిరీస్ చూడాల్సిందే. అయితే ఈ వెబ్ సిరీస్లో మాత్రం డైరెక్టర్ మానవ బంధాలన్నీ డబ్బుతో ఎలా ప్రభావితం అవుతున్నాయనే అంశంతో ఈ స్టోరీ రాసుకున్నాడనేది మనకు చూస్తే అర్థమవుతుంది. అయితే ఆ విషయాన్ని 7 ఎపిసోడ్ల సిరీస్లో చివరి ఎపిసోడ్లో మాత్రమే ప్రస్తావించడం కాస్త ఇబ్బందికర అంశం. అలాగని మిగతా 6 ఎపిసోడ్లు బాగోలేదా అంటే అలా అనేం కాదు. ఆ 6 ఎపిసోడ్లు కూడా కామెడీతో నడిపించి 7వ ఎపిసోడ్ అంతా ఎమోషనల్తో ప్లాన్ చేశాడు డైరెక్టర్ గారు. ఇక సిరీస్లో లవ్, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా, సెంటిమెంట్ అన్ని కలగలిపి తెరకెక్కించిన విధానం బాగుంది. స్టోరీ మాత్రం చాలా చిన్నదే అయినా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో చివరి ఎపిసోడ్ వరకు చూసేలా తెరకెక్కించాడు డైరెక్టర్ గారు. నవ్విస్తూనే అందరినీ ఆలోచింపచేశాడు. ఈ సిరీస్ చూస్తే మనకు అర్థమవుతుంది. వెబ్ సిరీస్లో ప్రధాన పాత్రలో నటించిన అనిల్ జీలా గారు మాత్రం తన పాత్రలో చాలా ఒదిగిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన షో రన్నర్ అని కూడా చెప్పవచ్చు. తర్వాత వర్షిణి చాలా అమాయకమైన పల్లెటూరు ఆడపిల్ల పాత్రలో చాలా ఒదిగిపోయింది. ఇంకా ఈ వెబ్ సిరీస్లో మురళీధర్ గౌడ్, సదన్న గారు కూడా తమ పాత్రల్లో వారు అదరగొట్టారని చెప్పవచ్చు. ఈ వెబ్ సిరీస్ టెక్నికల్గా చాలా బాగుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ని ఫ్యామిలీతో కూడా చూడవచ్చు.